మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూడడానికి ఒకసారి వెళ్ళాను. అప్పుడు సార్ నన్ను కొన్ని టెస్టులు చేపించాను సార్. ఆల్రెడీ నేను కొంచెం పేషెంట్‌ని అనేసని చెప్పారు. అందుకని చెప్పి కొన్ని టెస్టులు చేపిద్దాం అనేసని చెప్పి మన రాంపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకొనొచ్చాను. ఇక్కడ చేసిన టెస్టుల వరకు అన్ని నార్మల్‌గానే వచ్చాయి. ఆయన ఇంకా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చేస్తున్న టెస్టులన్నీ కూడా అడిగారు కొన్ని చేపియండి అనేసి. అందుకోసం అని చెప్పి కడప రిమ్స్‌కి రెఫర్ చేశారు. ఇక్కడ ఏం టెస్ట్ చేపించిన టెస్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయి. అసలు సార్‌కి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. హెల్తీగానే ఉన్నారు. మీరే చూసారు నడుచుకుంటూనే వచ్చారు. ఏం ఇబ్బందికరంగా ఏం లేదు. కడప హార్ట్ సంబంధించిన ఈసీజీ అవన్నీ తీసాం కాబట్టి ఎక్కువ అవన్నీ చేయించడం కోసము కడప కార్డియాలజీ డిపార్ట్మెంట్కి మనం పంపించాం. థ్యాంక్ యూ సార్. ఫార్మర్ ఎమ్మెల్యే కాదనలా కానీ అనవసరం నేను పెట్టి ఇప్పుడు అనంతరం కట్టేస్తాను. పర్మిషన్ తీసుకున్న మందులో అతను పర్మిషన్ తీసుకొని ఇంటర్వ్యూ ఇచ్చాము. అవును చెప్పింది అందుకే నేను పెట్టింది సార్ పొద్దున చేసి చెప్పినా సార్ నిన్న చెప్పినాడు రాండి సార్ ఒక ఇంటర్వ్యూ ఆర్గ్యుమెంట్ 2-3 నిమిషాలు అయిపోతుంది కదా. 2-3 నిమిషాలు అయిపోతుంది కదా. 2-3 నిమిషాలు అవుతాయి కదా. మేము మీరు ప్రజాస్వామ్యం బదులు నేను అడుగుతున్నా. మీరు దాన్ని మళ్ళీ వైలేట్ చేశారంటే నా స్టెప్స్ గా నేను తీసుకోవాలి కదా. నా స్టెప్స్ రూల్ పక్క ఇవ్వాల అనాథగా ముగ్గురు పంపించావు. అనాథగా ముగ్గురు పెట్టా. నేను ఏమి జరుగుతుంది నేను లెటర్ పెడతా. అని జోలికి పెట్టిన అది నేను పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను బేసిక్ నేను అనాథగా అంటే ఆర్గ్యుమెంట్స్ 2 నిమిషాలు ఎదుర్కొంది నేను ఇష్టం. ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్ చేసుకుంటాము. 2 నిమిషాలు అయిపోతుంది కదా నీకు. ఏం సార్ ఏం ఇప్పుడు హైకోర్టు మేము సెంట్రల్ కూడా కానీ కడపలో మాకు ఇస్తారు. నువ్వు ఏడకంటే వీలేదంటే నువ్వు అర్థం కదా. ఇప్పుడు నాకు ఈ కూడా అనాథగా కట్టిస్తారు మీరు. ఇప్పుడు ఎవరైనా అనాథగా కట్టిస్తారు. అనాథ పర్సన్ కట్టిస్తారు మీరు. అనాథ పర్సన్ దీంట్లో దీంట్లో నువ్వు ఇబ్బంది పడతావు. నేను 5 మినిట్స్ నేను ఇప్పుడు వచ్చి నేను 5 మినిట్స్ ఎందుకంటే వచ్చాను. 5 మినిట్స్ చూసి లెటర్ రాయండి. కృష్ణమూర్తి గారు అనారోగ్యంతో ఉన్నారు. అరెస్ట్ చేసిన ఇల్లీగల్ గా ఈరోజు రైల్వే కోర్టు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఫార్మర్ ఎమ్మెల్యేగా ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్ గా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ పెట్టాను. ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ లేదు సార్ అంటే ఆయన పైనుంచి వరకు మాట్లాడుకుని అలవ లేదు అని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య ఇది. ఎందుకంటే ఈ సూపరింటెండెంట్ సైతం తనకు ఇష్టం వచ్చిన వ్యక్తులను ఎక్కడెక్కడికో తీసుకుపోయి అక్కడ లోపల ఏం చేస్తున్నారో మన పరిస్థితి మాకు మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా నీకు డిపార్ట్మెంట్ ఈ విధంగా సబ్ జైల్లో కూడా ఈ విధంగా ఒక ప్రక్రియ ఒక ప్రొసీజర్ లేకుండా వీళ్ళు చేసుకున్నా అంటే ఎంతవరకు అనేది కూడా మాకు సమంజసము. అక్కడ పోసాని మురళి గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆరోగ్యంలో బాగా క్షీణించింది. బాగా చాలా ఇదిగా ఉన్నాడు. మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాడంట. రెండు వ్యక్తుల్ని ఎందుకంటే మేము ఇప్పుడు సంబంధించిన ఆ కన్సర్న్ పర్సన్ కనపడితే కొద్దిగా ఆయన కూడా ధైర్యంగా ఉంటాడు, ఒక భరోసా ఒక ఇదిగా ఉంటుంది. అటువంటి అవకాశం కూడా వీళ్ళు కల్పించకుండా పైనుంచి ఫోన్ వచ్చాయి మేము అలౌ చేయకూడదు సార్ మీరు రాకూడదు అనేది ఎప్పుడు ఎంతవరకు ఇది అనేది కూడా ఇది ఒకసారి కూడా అర్థం చేసుకోవాలి. కంప్లీట్ గా పై అధికారులకు కూడా ఇప్పుడే పై అధికారులకు మాట్లాడి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నాయా పాటిస్తున్నారు ఇక్కడ సబ్ జైల్లో ఏమేమి చేస్తున్నాం అన్ని కూడా పై అధికారులు కూడా మేము ఒక లెటర్ రాస్తున్నాం. ఒక ఫార్మర్ ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా నా నియోజకవర్గంలో ఆయన అరెస్ట్ చేసి ఇదేంటి నేను వచ్చి ఆయన పలకరించడానికి లేకుండా ఉన్నా అంటే ఇంకా అతను ఈ సూపరింటెండెంట్ ఏమనాలో పైనుంచి ఆ కూటమిలో ఇతను భాగస్వామిగా ఉన్నాడా
ఒక ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది ఇక్కడ అక్కడ లోపల సబ్ జైల్లో ఉన్న వ్యక్తి క్షేమంగా ఉంటాడా, సేఫ్గా ఉంటాడా, ఉండనిస్తారా అనేది డౌట్గా ఉంది.